హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని లోక్పాల్ మరియు లోక్యుక్తకు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసిన మొదటి వ్యక్తి సిడి దేశ్ముఖ్ 1959 సంవత్సరంలో చేయడం జరిగింది. ఆనాటి కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని నెహ్రూకు సూచించడం జరిగింది. పరిపాలనా సంస్కరణల సంఘము సిఫార్సు ప్రకారము 1968 సంవత్సరంలో లోక్పాల్ బిల్లును మొదటిసారిగా ప్రవేశపెట్టారు. కానీ 1970 సంవత్సరంలో లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు మరుగున పడింది. తర్వాత మొత్తంగా 9 సార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. చివరకు 2011 డిసెంబర్లో 10వసారి ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం దాల్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్. లోక్యుక్త బిల్లుకు పార్లమెంటు ఆమోదం. అత్యున్నత స్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ఉద్దేశించిన లోక్యుక్త బిల్లు ఏర్పాటు అనేది 2011లో ఏర్పాటు చేసిన దాన్ని పార్లమెంటు 2013 డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఇది 2014 జనవరి 16 నుండి అమలులోకి వచ్చింది. లోక్యుక్త నిర్మాణము. జాతీయ స్థాయిలో లోక్పాలు, రాష్ట్ర స్థాయిలో లోక్యుక్త ప్రధాన లక్ష్యం అవినీతిని నిర్మూలించడము. చైర్మన్ సభ్యుల నియామకము, పదవీ కాలము. లోక్పాల్లో చైర్పర్సన్తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. దీనిలో సగం సభ్యులు జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి. మొత్తం సభ్యులలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గానికి చెందిన వారై ఉండాలి. వీరి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు. ఏది ముందు వస్తే అది ఉంటుంది. వీరిని ప్రధానమంత్రి, లోక్సభ స్పీకరు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ కమిటీకి అధ్యక్షుడు ప్రధానమంత్రి. చైర్పర్సన్ మరియు సభ్యుల యొక్క పదవి అనేది పూర్తి కాకముందు రాజీనామా చేయాలి అనుకుంటే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. చైర్మన్గా నియమించబడడానికి ఉండవలసిన అర్హత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కానీ పనిచేసి ఉండాలి. మొదటి లోక్పాల్ పినాకి చంద్ర ఘోష్. ఈయన 2019 నుండి 2022 వరకు పదవిలో కొనసాగారు. రెండవ లోక్పాల్ లేదా ప్రస్తుత లోక్పాల్ ప్రదీప్ కుమార్ మొహంతి. ఈయన 2022 మే నుండి పదవిలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లోక్పాల్ వ్యవస్థను 2019 మార్చి 19 నుండి ఏర్పాటు చేయడం జరిగింది. తొలగింపు. అక్రమ ప్రవర్తన, అసమర్థత, దివాలా తీయటం వంటి కారణాలపై చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారు. జీతభత్యాలు. చైర్మన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా జీతభత్యాలు ఉంటాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనము 2,80,000. సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క వేతనము 2,50,000. లోక్పాల్ అధికార విధులలో కొన్ని ముఖ్యమైనవి. ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించే అధికారము లోక్పాల్కు ఉంటుంది. అయితే జాతీయ భద్రత, ప్రజా భద్రత వంటి అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు. దేశంలోని ఇతర విచారణా సంస్థలు, సిబిఐతో సహా లోక్పాల్ పరిపాలన నియంత్రణలోకి వస్తాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తీసుకున్న చర్యలను, విచారించిన అంశాల గురించి లోక్పాల్కు తెలియజేయాలి. ఆరోపణలు ఉన్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనపరుచుకునే అధికారం లోక్పాల్కి ఉంటుంది. లోక్యుక్త. రాష్ట్ర స్థాయిలో పాలనా యంత్రాంగం పనితీరు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను విచారించడానికి లోక్యుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. లోక్యుక్త చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రము ఒడిషా రాష్ట్రము 1970 సంవత్సరంలో చేసింది. కానీ ఇది 1983 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. లోక్యుక్త వ్యవస్థను మొట్టమొదటిగా ఏర్పాటు చేసి అమలులోకి తెచ్చిన రాష్ట్రము మహారాష్ట్ర 1971 సంవత్సరంలో తీసుకువచ్చింది. స్వీయ పరిశీలన అధికారాలు గల లోక్యుక్త ఉత్తరప్రదేశ్, అస్సాము, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కలదు. అంబుడ్స్మన్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని పాలనా సంస్కరణల సంఘము సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్లో లోక్యుక్త, ఉపలోక్యుక్త చట్టాన్ని 1983 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో లోక్యుక్త వ్యవస్థను 1983 నవంబర్ 1వ తేదీన ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి లోక్యుక్తగా పనిచేసిన వారు ఆవుల సాంబశివరావు. ప్రస్తుతం మన దేశంలో 18 రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లోక్యుక్త వ్యవస్థలు పనిచేస్తున్నాయి. నియామకం పదవీ కాలము. లోక్యుక్త పదవీ కాలము 5 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లోక్యుక్తగా పనిచేస్తారు. వీరిని గవర్నర్ నియమిస్తారు. జిల్లా న్యాయమూర్తిని ఉపలోక్యుక్తగా నియమిస్తారు. తొలగింపు. రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజారిటీ తీర్మానం మేరకు అక్రమ ప్రవర్తన, అసమర్థత అనే కారణాలపై గవర్నర్ లోక్యుక్త, ఉపలోక్యుక్తను తొలగిస్తారు. లోక్యుక్త, ఉపలోక్యుక్త తమ రాజీనామాను గవర్నర్కు సమర్పించాలి. జీతభత్యాలు. లోక్యుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉపలోక్యుక్తకు హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా జీతభత్యాలు ఉంటాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనము 2,50,000. హైకోర్టు న్యాయమూర్తి యొక్క వేతనము 2,25,000. లోక్యుక్త పరిధిలోకి వచ్చే అంశాలు: అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి, అవినీతి కార్యకలాపాలు, ప్రభుత్వ అధికారి యొక్క విధుల దుర్వినియోగము. బాధితులెవరైనా తమ అభియోగాలను ఈ వ్యవస్థ దృష్టికి తేవచ్చు. 6 సంవత్సరాలలోపు జరిగిన సంఘటనలను సంబంధించి మాత్రమే ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.